సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మొత్తానికి 71% అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పర్సంటేజ్ నమోదైంది. అందులో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే కామారెడ్డి చివరి స్థానంలో నిలిచాయి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. మే 22వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో మళ్ళీ సప్లిమెంటరీ రాయండి. ఏం పోయేది లేదు. ఊరికే ఫెయిల్ అయినాం కదా అని చెప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫెయిల్ అయిన వారే భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎవరు కూడా నిరుత్సాహపడకండి విద్యార్థి మిత్రులారా. మీరంతా కూడా మళ్ళీ సన్నద్ధమయ్యి మళ్ళీ పాస్ అవ్వాలి, మళ్ళీ ఉద్యోగాలు సంపాదించాలి, మళ్ళీ మీరు అనుకున్న లక్ష్యాలను మిగతా ప్రధాన వార్తలు